హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ రోజు ఒక డే వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. సో డే వ్లాగ్తో పాటు లాస్ట్ 5 డేస్ నుంచి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. ఈ 5 డేస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను, సో నేను ఎందుకు ఈ ఫాస్టింగ్ అనేది సడన్గా స్టార్ట్ చేశాను అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా మీతో షేర్ చేసుకుంటాను. అంతేకాకుండా నేను ఇంత ఫాస్ట్గా వెయిట్ తగ్గడానికి మెయిన్ రీజన్స్, టిప్స్ ఈ వీడియోలో షేర్ చేయాలి అనుకుంటున్నాను. మెయిన్గా నేను రెసిపీస్ ఏమీ షేర్ చేయాలి అనుకోవట్లేదండి ఈ వీడియోలో. బట్ డెఫినెట్గా వెయిట్ లాస్ అవ్వడం కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా వీడియో అనేది షేర్ చేద్దాము అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కూడా అర్థమవుతుంది. అంతేకాకుండా మీకేమైనా డైట్లో చిన్న చిన్న డౌట్స్ ఉంటే కనుక నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఒక 5 to 10 మినిట్స్ లేట్ అయినా కూడా నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటానండి. సో దానివల్ల నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ అవుతుంది, అంతకుమించి ఇంకేం లేదు. సో వీడియో చివరి వరకు చూసి మీ ఒపీనియన్స్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి బర్త్‌డేస్ అయినా లేకపోతే సెలబ్రేషన్స్ ఎలాంటి స్పెషల్ డేస్ ఉన్నా కూడా ఇంట్లో వర్క్ చేసుకోవడం అనేది మన హౌస్ వైఫ్స్‌కి కామన్. దాని నుంచి మనం అసలు ఎస్కేప్ అవ్వలేము ఎప్పుడూ కూడా. సో ఇవాళ కూడా అంతే, నాకు ఇంట్లో వర్క్స్ అవన్నీ సెటిల్ చేసుకోవడానికి చాలా టైం పట్టేసింది. బట్ నేను అవన్నీ ఈ డే వ్లాగ్‌లో షేర్ చేయాలి అనుకోవట్లేదు. చాలా సింపుల్‌గా డే వ్లాగ్ అనేది షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో రోజు నేను డీటాక్స్ డ్రింక్స్ అవి తాగుతున్నాను కాబట్టి ఇవాళ కొంచెం స్కిప్ చేసేసి గ్రీన్ టీ వరకు తాగుదాము అనుకుని ఇంకా గ్రీన్ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఒక సైడ్ గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకుంటూ ఇంకొక సైడ్ ఉప్మా చేస్తున్నాను ఇంట్లోకి టిఫిన్ కింద. అండ్ ఇంకా నా వెయిట్ విషయానికి వస్తే నేను లాస్ట్ 1 మంత్ బ్యాక్ వెయిట్ లాస్ వీడియోస్ షేర్ చేసినప్పుడు అప్పుడైతే నేను వెయిట్ చాలా బాగా తగ్గానండి. అండ్ కొంచెం టైం టేకెన్ తీసుకున్నా కూడా నేను వెయిట్ స్లోగా తగ్గుతూ వచ్చాను. ముఖ్యంగా నేనేమనుకున్నాను అంటే నన్ను నేను కష్టపెట్టుకోకుండా వెయిట్ లాస్ అవ్వాలి సింపుల్గా, కొంచెం టైం తీసుకున్నా పర్లేదు అనుకుని నేను స్టార్ట్ చేశాను. అప్పుడు పాజిటివ్గానే నాకు రిజల్ట్స్ వచ్చినాయి. 59 కేజెస్ వచ్చానండి అప్పుడు. 62 కేజెస్ నుంచి 59కి వచ్చాను. అండ్ నెక్స్ట్ డైట్ అనేది కొంచెం నెగ్లెక్ట్ చేశానండి. కొన్ని ట్రావెలింగ్స్ రావడం, నెక్స్ట్ ఫెస్టివల్స్, మా హస్బెండ్ బర్త్డే కేక్, స్వీట్స్ ఎక్కువ తినడం వల్ల మళ్ళీ చాలా ఫాస్ట్గా వెయిట్ అయితే పెరిగిపోయాను. అందుకని ఇంకా నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే కొంచెం తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. బట్ నాకు అది టైమింగ్స్ సెట్ అవ్వదు పిల్లలతో పాటు అని చెప్పి అదైతే నేను ట్రై చేయలేదు. బట్ నా బర్త్డే కల్లా నేను అనుకున్న వెయిట్ రాలేదు కాబట్టి నేను మళ్ళీ ఇంటర్మీడియట్ ఫాస్టింగే చేద్దాము, అదైతే కొంచెం ఎఫెక్టివ్గా మనకి రిజల్ట్ అనేది చూపిస్తుంది అని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను. ఇలా 5 డేస్ చేయడం వల్ల నేను 3 కేజెస్ వెయిట్ అయితే తగ్గాను. అండ్ ఇక్కడ నేను వెయిట్ నెంబరింగ్లో తగ్గడం అనేది నాకు అంత ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే నా హైట్కి నేను ఉండాల్సిన వెయిటే ఉన్నాను, అంత ఓవర్ వెయిట్ లేను. బట్ నాకైతే బెల్లీ ఫ్యాట్ తగ్గాలి. సో దానికోసమే ఫస్ట్ నుంచి నేను వాకింగ్ చేసినా లేకపోతే డైట్ చేసినా ఏం చేసినా కూడా, అండ్ మార్నింగ్ టైం కూడా ఎండలు బాగా ఉన్నాయి కదండి. సో దానివల్ల అంత వేడివేడిగా గ్రీన్ టీ కూడా తాగాలనిపించలేదు నాకు. సో అందుకని కొంచెం వేడి చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక గ్లాస్లోకి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా లక్కీ గడికి టిఫిన్ పెట్టేసి తన్ని ఫ్రెష్ అప్ చేసేసాను. అండ్ నేను కూడా ఉప్మా తినేసానండి ఈరోజు. మళ్ళీ నా కోసం స్పెషల్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే అసలు ఇంట్రెస్ట్ రాలేదు. ఇంకా అందరూ ఫోన్స్ చేయడము, విషెస్ చెప్పడము, ఇదంతా కొంచెం బిజీగా అనిపించింది. అండ్ ఇంకా ఫుడ్ విషయానికి వస్తే కూడా ఫుడ్ నాకేం ప్రిపేర్ చేయాలో కూడా అర్థం కాలేదు. ఇంకా మా హస్బెండ్ ఇవాళ కొంచెం వర్క్ ఉంది అని చెప్పి ఎర్లీగా వెళ్ళిపోయారు, బాక్స్ కూడా తీసుకువెళ్ళలేదు. ఇంకా మా ఇద్దరి కోసమే కదా అని చెప్పి ఇద్దరికి కలిపి కిచిడి అయితే చేస్తున్నానండి. సో నాకైతే ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ బాగా తగ్గి కొంచెం సన్నగా కనిపిస్తున్నాను. సో నాలాగా ఎవరైతే ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసము నేను ఒక 3 టిప్స్ మెయిన్గా చెప్పాలి అనుకుంటున్నానండి, ఏవైతే నేను బాగా ఫాలో అయ్యానో అవి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వచ్చు. అండ్ ఈ ఫాస్టింగ్లో కూడా ఈటింగ్ విండో అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈటింగ్ విండోని మీరు డే బై డే తగ్గించుకుంటూ వస్తే మీకు రిజల్ట్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి
అండ్ మనం ఇలాంటి డైట్స్ ఫాలో అయ్యేటప్పుడు ఫాస్ట్‌గా వెయిట్ తగ్గాలి అంటే డీటాక్సి డ్రింక్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తాయండి. ఏదైనా ఒక డీటాక్సి డ్రింక్స్‌ని మనం రోజుకి 1 ఆర్ 2 టైమ్స్ తాగడం అనేది ది బెస్ట్. అండ్ ఒకే టైప్ ఆఫ్ డీటాక్సి డ్రింక్‌ని మీరు ట్రై చేయకుండా ఒక 2, 3 డీటాక్సి డ్రింక్స్‌ని నోట్ చేసుకొని పెట్టుకుని, ఒక 10 డేస్ ఒక టైప్ ఆఫ్ డీటాక్సి డ్రింక్ అండ్ ఇంకొక 10 డేస్ ఇంకొక వేరే వెరైటీగా అలా ట్రై చేస్తూ ఉండండి. మీకు రిజల్ట్ అనేది తెలుస్తది. అండ్ దాంతో పాటు చియా సీడ్స్ రోజుకి ఒక 2 స్పూన్స్ మీరు ఏదైనా డ్రింక్స్‌లో గానీ, లేకపోతే ఫుడ్‌లో గానీ, ఓట్స్‌లో గానీ యాడ్ చేసుకొని తీసుకున్నారు అంటే మీకు రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటది. చియా సీడ్స్ ఎప్పుడూ కూడా మన ఆకలేస్తుంది అన్న ఫీలింగ్‌ని తగ్గిస్తుంది. అంతేకాకుండా మనకి ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉన్న ఫ్యాట్‌ని బర్న్ చేయడానికి కూడా యూజ్ అవుతది. సో, డీటాక్సి డ్రింక్, చియా సీడ్స్ ఇవి 2 కూడా మెయిన్ అనమాట మన వెయిట్ లాస్‌లో. అండ్ ఈరోజు లంచ్‌లోకి నేను కిచిడీ అయితే చేస్తున్నానండి. సో, దానికోసము కుక్కర్ తీసుకొని అందులోకి ఫస్ట్ పోపు పెట్టేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. దాంతో పాటు ఇందులోకి నేను మిరియాలు కూడా వేస్తానండి. కొంచెం ఫ్లేవర్ బావుంటది మిరియాలు వేస్తే. ఆ తర్వాత మన దగ్గరున్న వెజిటబుల్స్ ఆనియన్స్, క్యారెట్, బీన్స్ ఇలా మన దగ్గర ఏముంటే అవి వెజిటబుల్స్ వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. అంటే కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు, రైస్, కారము అండ్ మన టేస్ట్‌కి తగినంత సాల్ట్, కొంచెం గరం మసాలా. మనం రైస్‌కి సరిపడిన వాటర్‌తో పాటు ఇంకో గ్లాస్ ఎక్స్‌ట్రా పప్పు కూడా కుక్ అవ్వాలి కదా! ఆ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. సో, దానికోసం 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రానిచ్చాము అంటే మనకైతే కిచిడీ రెడీ అయిపోతది. ఈ టేస్ట్ చాలా బావుంటదండి. ఇంకా నేనైతే వేడి వేడిగా ఉన్నప్పుడే లక్కీ గడికి కూడా తినిపించేసానండి. ఇందులోకి నేను వెల్లుల్లిపాయలు ఎక్కువ ఏస్తాను. చాలా మంచిది హెల్త్‌కని చెప్పి. అవి కూడా చాలా బాగా కుక్ అయిపోయినాయి చూస్తున్నారు కదా! అండ్ నెక్స్ట్ మన వెయిట్ లాస్ గురించి నేను ఒక 2 టిప్స్ చెప్పాను కదా! ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నేను కంప్లీట్‌గా తగ్గిచ్చేసానండి. ఇంతకుముందు వెయిట్ లాస్ స్టార్ట్ చేసినప్పుడు 1, 2 ఇడ్లీ తింటూ ఉండేదాన్ని. ఇప్పుడైతే అది కూడా లేదండి. జస్ట్ రాగి జావ గానీ, లేకపోతే ఏదైనా ఒక జ్యూస్ ఏబీసీ జ్యూసు, క్యారెట్, బీట్రూట్ జ్యూస్‌లు ఇలాంటివి ఉంటాయి కదా! అవి తాగుతూ ఉండేదాన్ని. లేదు అంటే గనక ఓట్స్, చియా సీడ్స్ ఓవర్ నైట్ నానబెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ తాగుతూ ఉండేదాన్ని. ఇలా తాగడం వల్ల మార్నింగ్ టైమ్ మనం ఫుడ్ తినం కాబట్టి ఆల్రెడీ మన బాడీలో స్టోర్ అయ్యి ఉన్న ఫ్యాట్ అనేది బర్న్ అవుతది. సో, మార్నింగ్ టైమ్ టిఫిన్ స్కిప్ చేయడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ ఇంకా నైట్ డిన్నర్ కూడా ఎర్లీగా తినేసేదాన్ని. ఎర్లీగా డిన్నర్ కంప్లీట్ చేసుకోవడంతో పాటు చాలా తక్కువ క్వాంటిటీలో తినేదాన్ని. అండ్ ఇలా తింటున్నప్పుడు మన క్యాలరీస్ కౌంట్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం మంచిది. ఇలా నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్‌ని ఫాలో అవుతూ మీరు కూడా డైట్ అనేది స్టార్ట్ చేయండి. ఈజీగా వెయిట్ అయితే తగ్గుతారు. అండ్ కొన్ని సిట్యుయేషన్స్‌కి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతారు. అలాగే మన బాడీ కూడానండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా బాడీ అనేది రియాక్ట్ అవుతూ ఉంటది. సో, కొంతమంది కొంచెం ఎర్లీగా వెయిట్ లాస్ అనేది అవుతారు. కొంతమంది కొంచెం టైమ్ టేకెన్ తీసుకుంటారు. సో, మీరైతే ట్రై చేస్తూ ఉండండి. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. అండ్ ఇంకా నా బర్త్‌డే విషయానికొస్తే నేను, లక్కీ గాడు సేమ్ ఒకే మామ్ అండ్ డాటర్ కాంబోలాగా ఉంటదని సేమ్ డ్రెస్ వేసుకున్నాము. ఈరోజు సాటర్‌డే కావడం వల్ల ఇంకా ఔటింగ్‌కి కూడా వెళ్ళలేదండి. ఒకవేళ ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్ళినా ఏం తింటాము సాటర్‌డే కాబట్టి ఫాస్టింగ్. సో, అందుకని ఇంట్లోనే చాలా సింపుల్‌గా కేక్ కట్ చేసుకున్నాము. అండ్ మార్నింగ్ నుంచి నేను ఒక్కదాన్నే ఉండడం వల్ల చాలా బోరింగ్‌గా అనిపిచ్చింది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ అదంతా కూడా నా బర్త్‌డేకి నేనే ఏం డెకరేట్ చేసుకుంటాను అని చెప్పి నేను అలానే వదిలేసాను. జస్ట్ సింపుల్‌గా కేక్ కటింగ్ మాత్రమే చేసుకున్నాము. సో, ఇది నా డే వ్లాగ్ అండి. ఐ హోప్ మీకు ఎంతో కొంత యూజ్‌ఫుల్ అవుతుంది ఈ వీడియో అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.